మాటలో చెప్పండి అన్న. ఇది మీ నోటితో వినాలనుంది. ఈ ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళడం సేఫ్ అంటారన్నా? 100% సేఫే అన్న. ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి టెన్షన్ లేదు. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్పుడు ఫొటోస్ వెళ్లకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఫోన్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి, ప్రైవేట్గా కానీ అఫీషియల్గా కానీ ఎట్లాంటి కంప్లైంట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది, మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్పుడు ఫొటోస్ వెళ్లకుండా చేసుకోవడంతో పాటు మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు కూడా డౌన్లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది రెగ్యులర్గా మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్లకు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఒకసారి చూడండి, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబరు ఆయన భావాల్ని, ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు యాప్స్లో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్లో వెళ్ళారు, ఎంత టైంలో ఆయన సేఫ్గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫొటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్పాను బ్రదర్ అని చెప్పి ఆయన కాల్ చేశారు. నా కాల్ని రికార్డ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్ని ఒకసారి మీకు వినిపిస్తాను, మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అని చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్లో ఎట్లా వెళ్ళారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది, మన ద్వారా సేఫ్గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, కాల్ రికార్డ్స్, అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్ ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు, సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు, సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. హలో సాగర్ అన్న, మనం ఈ పోయిన నెల 5వ నెల 22కి ప్రైవేట్ ప్రాసెస్ వెళ్ళినామన్నా. ప్రైవేట్‌గా వెళ్ళారా? వెళ్ళినామన్నా. ఒకసారి నంబర్ చెప్తా, వాట్సాప్లో చూసుకుంటారా? 8216 అన్న. హలో 816 8216 అన్న. లాస్ట్ నంబర్లన్నా. 22కి వెళ్ళామన్నా. 22కి ప్రైవేట్ ప్రాసెస్ వెళ్ళాము. 10,400 పడ్డారు. అదే అన్న. 2 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అవునన్నా. చెప్పండి. క్రెడిట్ ఇన్సైడ్ అన్న. 22 మే 22 మే అన్న. మనం 17th డ్యూ డేట్ ఉండే. మనం మేము మిమ్మల్ని రీచ్ అయింది 22కి. ప్రైవేట్ ప్రాసెస్ కూడా ఆ రోజు వెళ్ళాం, నైట్ వరకు అయిపోయింది అన్నారు. ఓకే అన్న, చెప్పండి ఏం జరిగింది. అదే ఇప్పుడు ఈరోజు 2 జూన్. అవునన్నా. చెప్పండి అన్న. ఇదే ఇప్పటి వరకు అయితే ఓకే అన్న. సిమ్ కూడా వేసుకోలేదు. మధ్యలో మొన్న ఒకసారి వేసాను కొంచెం ఓటీపీ గురించి అని. అదే ఇప్పుడు సెకండ్ వరకు చేయండి అన్న, 10 days ఆగాలి మనం ప్రాసెస్ చేసిన కాంచెలే అన్నారు. అదే మరి ఇవాళ నుంచి వెళ్ళి వాడుకోమంటారా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. ఓకే అన్న, నేను క్లియర్గా చెప్తాను అన్న. ముందుగా చాలా గ్రేట్ అన్న, మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు. చాలా మంది ప్రాసెస్ అయిపోయి సేఫ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా కాల్ చేసే పరిస్థితి లేదు. సరే ఓకే, టెన్షన్ ఏం లేదు అన్న. ముందుగా మీరు మనల్ని 22 మే కదన్నా, మే 22, 2025లో మన ద్వారా మీరు ప్రైవేట్ ప్రాసెస్కి వెళ్ళారు. అవునన్నా. ఈ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు 10,400 లోన్ కట్టాలి. 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్రెడిట్ ఇన్సైట్లో లోన్ తీసుకున్నారు. అవునన్నా. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని నెంబర్లు ఉండేవన్నా? ఉండేవన్నా ఇంచుమించు 1600 నుంచి 12 నుంచి 1600 ఉండేవన్నా. 1200 నుంచి 1600 నెంబర్స్ ఉండేవి. అవునన్నా. అప్పుడు ఏమైనా లోన్ కట్టారన్నా మీరు, లేకపోతే? లేదన్నా, లోన్ కట్టాను కానీ అంటే నేను యాప్లో కడదామంటే యాప్లో తీసుకోలేదు. మళ్ళీ ఇట్లా ఏజెంట్ కాల్ చేసి అప్పుడే కొంచెం భయం ఉన్న మూలే అమౌంట్ కూడా కట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే నంబర్ల నుంచి వెళ్ళి ఇంకా కట్టాలి, వేరే వాళ్ళకి ఎందుకు కట్టారు మాకు తెలియదు, వాళ్ళు మాకు కట్టాలని హరాజ్ చేస్తుంటే మొత్తం సిమ్ తీసి పక్క పెట్టేసి ఒక 5 days నార్మల్గా సిమ్లో బంద్ చేసి వాట్సాప్ బంద్ చేసి ఇదంతా ఉన్నాం. మీకు కాల్ చేసా అన్న, అదంతా వద్దు, ఇలా ఇట్లా 2 ఆప్షన్లు ఉన్నాయి అన్న, మరి ఏం చేస్తాం, ఏం కాదులేండి అన్న, ప్రాబ్లం లేదన్నా. కానీ అన్న ఏం కాదులేండి, ప్రైవేట్కి వెళ్దాం, నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదా అని అన్న మూలే సరే అన్న అని అన్నారు. మీరు ప్రైవేట్గా వెళ్దాం అన్నారు. నేనే అడిగానన్న. ఓకే, మీరు ఆ రోజు ప్రాసెస్ అయిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు దగ్గర ఎన్ని రోజులు అవుతుంది అన్న? 10 days, 10 రోజులు అన్న ఇవాళకి. 10 days అవుతుంది. అంటే మన డ్యూ డేట్స్ అన్నీ కూడా అయిపోయాయి.
డ్యూ డేట్ పెయిన్ అనేది 17th అన్న. 17th తర్వాత నుంచి 5 days తర్వాత నేను మిమ్మల్ని రీచ్ అయ్యాను. ఓకే. ఈ రోజు వరకు మళ్ళీ మీ అన్న. కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి ఎవరికైనా ఆ, మార్పుడు ఫొటోస్ వెళ్ళడం కానీ లేదా ఏం ఏం కాల్స్ రాలేదా? కానీ మెసేజ్ కానీ వెళ్ళడం? ఇప్పటివరకు అయితే ఏం లేదన్న. కానీ మా అమ్మదును మా వైఫ్ది ఇద్దరి వాట్సాప్ వాళ్ళది తీసేసాను అన్న. నార్మల్ కాల్స్ అయితే ఏం రాలేదు. వాట్సాప్ మాత్రం వాళ్ళిద్దరిది కూడా తీసాను. వాళ్ళది కూడా ఇన్స్టాల్ చేసుకోమంటారా అని. చేసుకోండి అన్న, అసలు వాళ్ళకి తీసేయాల్సిన పని లేదు. మీరు వాళ్ళది ఎందుకు తీసారన్న? ధైర్యం కోసమా? టెన్షన్ లేకుండా? వాళ్ళకు ఒకవేళ పెట్టేది ఉంటే వాళ్ళు చూసి ప్యానిక్ అవుతారు కదా అని భయంతో పెట్టాను అంతే. తీసేసాను వాళ్ళది. కరెక్ట్. వాళ్ళకి కాల్స్ ఏమైనా వచ్చాయన్న మరి? వాళ్ళకి కాల్స్ ఏం రాలేదన్న. నార్మల్ కాల్స్ అయితే ఏం రాలేదు ఇప్పటివరకు. వాట్సాప్లో వాళ్ళకి ఆ రోజు ఒక 2-3 days తర్వాతనేమో వాళ్ళకి నార్మల్గా మార్పు కూడా వచ్చాయి. అంటే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయలేము మనం అప్పటికి. చేయకముందు వెళ్ళక ముందు ఫొటోస్ వచ్చాయి. వెళ్ళక ముందు వచ్చాయి. అందుకే భయంతో తీసేసా. మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఏమైందో ఒకసారి చూస్తే తెలుస్తుంది. నార్మల్ కాల్స్ అయితే రాలేదన్న. ఓకే, సరే. అమ్మ వాళ్ళదంటే వదిలేయండి. మిగతా 1200 మందిలో ఎవరికైనా వెళ్ళినట్టుగా మీకు తెలిసిందా? లేదన్న, ఇప్పటి వరకు అయితే నాకైతే ఎవరు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఫోన్ చేయలేదు. ఓకే, అంటే దాని అర్థం ఎవరికి కూడా వెళ్ళలేదు. అంతే అన్న. ఒక మాటలో చెప్పండి అన్న, ఇది మీ నోటితో వినాలనుంది. ఈ ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళడం సేఫ్ అంటారన్నా? 100% సేఫే అన్న. ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ఇట్లా ఉన్నదని తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదైతే ఓకే అన్న. ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏం లేదన్న. ఓకే, భవిష్యత్తులో కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు, దానికి నాది గ్యారంటీ. కానీ ఇంకొక చిన్న మాట చెప్పండి. అన్న. చాలా మంది అంటే పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, మా నెంబర్ ఉంది కదా అని. ఏంటంటే నా లోన్ యాప్స్ ఉంటాయి చెప్పండి, అంటే ఈ లోన్ యాప్స్ 7 days లింక్స్ ఉంటే పెట్టండి, నేను తీసుకుంటా అని అంటున్నారు. అట్లా తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్దాం? లేదన్న, అసలు యాక్చువల్ ఇది ఏంటంటే మనకు తెలియకుండా మనం ఇరుక్కుపోయినాం. ఇది 7 days అనేది కూడా తెలియదు. మనకు అమౌంట్ పడేదాకా కూడా 7 days అని తెలియదు. అంటే నార్మల్గా అమౌంట్ పడుతుందని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏదైనా కానీ అమౌంట్ కావాలనుకుంటే లోన్ నేచర్ అవన్నీ అడుగుతుంది కదా. ఈ ప్రాసెస్ అంతా అవ్వకముందే అమౌంట్ పడిపోయింది. సరే ఉంది కదా, ఇలా పడ్డది కదా, మళ్ళీ రీపేమెంట్ ఎంబడే చేయడం ఎందుకు, మనీ కూడా కట్ అయింది కదా అని 7 days కంటే 7 days వరకు కడదాం అనే వరకు అంటే మనం ఈ లూప్లు ఇరుక్కున్నట్టు అయిపోయింది అన్న స్కామ్లో. నన్ను అడిగితే 100కి 200% ఇందులోకి అసలు అడుగు పెట్టకుండా మంచిదన్న. చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే అన్న చాలా మంది తెలియక ఒక 500 వస్తాయి కదా, 1000 వస్తాయి కదా, చూద్దాము తీసుకుందాము అని అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఉన్న బాధ వాళ్ళకి తెలియట్లేదు. అది మేమేం కూడా ఏమనుకున్నామన్నా, ఏం కాదులే ఎందుకు ఇట్లా చేసుకుంటారు అనుకుంటాను. కానీ వాళ్ళు పెట్టే టార్చర్కి, వాళ్ళు పెట్టే మెంటల్ టెన్షన్కి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా అప్పటిదప్పుడు మాత్రం వీక్ అవుతాం అన్న ఖచ్చితంగా. మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డా సరే ఒకసారి మన ఫోటో మార్పు చేసి ఇంకొకళ్ళకి పంపగానే ఆటోమేటిక్గా మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అన్న. చాలా ఘోరంగా, వామ్మో ఏంది ఇది ఇంత జరిగిపోయింది అనే టెన్షన్ ఉంటుంది. వాళ్ళు లోన్ తీసుకోకపోవడం మంచిది అని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది అన్న. అన్న మీకైతే ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు కదా? లేదన్న, అదే మరి ఆ నంబర్ వేసుకోవాలా? నార్మల్గా వేరే నార్మల్ మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయి, కట్టుకుంటున్నా. దాని గురించి సిమ్ వేసుకుందాం అనుకుంటున్నా. మరి ఏమైనా ప్రాబ్లం అవుతా ఓటీపీస్ గురించా, లేకపోతే ఇంకేమన్నా? ఏం ప్రాబ్లం లేదు, మీరు వాడుకోండి ఆ సిమ్ని. కాకపోతే ఏంటంటే అన్న, ఒక 1 week వాట్సాప్ లేకుండా వాడుకోండి. తర్వాత మీరు మళ్ళీ వాట్సాప్ కూడా వాడుకోవచ్చు. ఎందుకు ఈ వాట్సాప్ లేకుండా 1 week వాడుకోమంటున్నానంటే, మధ్యలో ఉన్న ఏజెంట్స్ కొంతమంది ఉంటారన్న, రికవరీ ఏజెంట్స్. మనం యాప్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం కదా, ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాడి చాట్ హిస్టరీలో మన నెంబర్స్ ఉంటాయి కదన్న, వాడు ట్రై చేసే ఛాన్స్ ఉంది 1000-2000 వస్తాయి బ్లాక్మెయిల్ చేసి చూద్దాము అని. వాడికి మనం అవకాశం ఇవ్వకుండా మనం ఆఫ్లో ఉంటే వాడు కూడా మనల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మనకి యాప్ నుంచి ఏముండదు, ఏజెంట్ నుంచి కూడా ఏముండదు. వాడు ట్రై చేస్తాడు అంటే 100% కాదు, చేయొచ్చు. మనం వాడికి ఎందుకు ఇవ్వాలి అవకాశం? అదే అన్న, ఇప్పుడు సిమ్ వేసుకుంటే నార్మల్ కాల్స్ ఏమైనా చేస్తారా వాళ్ళ అని? చేయరన్న, నార్మల్ కాల్ చేయరు. లోన్ ఆఫర్ ఉంది అని మీకు ఏదైనా నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ వచ్చి లింక్స్ వస్తే ఆ లింక్స్ పైన క్లిక్ చేయకుండా ఉండండి. ఓకే అన్న. ఓకేనా? మీకు ఏ ఇబ్బంది లేదన్న, వదిలేసేది. చాలా గ్రేట్ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. ప్రాబ్లం లేదన్న, పెట్టండి, ప్రాబ్లం లేదు. నేను మీ ఇష్టపూర్వకంగా మన ఛానల్లో పెడతాను. ఎందుకంటే అన్న, ఇది మీ నెంబర్ ఎక్కడ కనిపించదు, మీ పేరు కూడా మీరు చెప్పాల్సిన పని లేదు. మన ఛానల్లో పెడితే ఏంటంటే అన్న, ఎంతో మందికి మీరు కూడా ఒక చోట విన్న వాళ్ళే కదా. అవునన్నా, నేను విన్నాకనే నాకు ఇలా ఉందా అని నేను మన ఛానల్లో ఉన్న ఆడియోస్ అన్ని విన్నా అన్న. పాతదాంతో సహా ప్రతి ఒక్కటి విన్న మూలనే ఓకే ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదని మిమ్మల్ని రీచ్ అయినా. లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. ప్రాబ్లం లేదన్న, పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే అన్న,
మనం ఆ బాధ పడ్డాము, ఆ బాధ ఇంకొకటి ఎట్లా పడ్డాడు, ఎట్లా ఎస్కేప్ అయ్యాడని యూట్యూబ్లో విని తెలుసుకొని అదే ప్రాసెస్లో మనం వెళ్ళి మళ్ళీ మనం సక్సెస్ అయిపోయిన తర్వాత మన వాయిస్ని కూడా ఇస్తున్నాం అంటే చాలా గ్రేట్ అన్న, చాలా గ్రేట్ అన్న. నేను మన ఛానల్లో ఈ రోజు కానీ రేపు కానీ పెడతాను. ఓకే. మీకు ఇక భవిష్యత్తులో ఏదైనా 7 days లోన్ యాప్స్ నుంచి ఇబ్బంది తెలియకుండా వస్తే, అంటే వీటి నుంచి అయితే రాదు, మీకు తెలియకుండా ఏదైనా వస్తే అన్న నేను ఒకనున్నాను గుర్తుంచుకోండి. మీకు ఏ ప్రాబ్లం కూడా లేదు. మీరు సిమ్ వాడుకోండి. 1 week తర్వాత వాట్సాప్ కూడా వాడుకోండి. ఓకే అన్న. అదే ఇప్పుడు ఒకవేళ నార్మల్గా వాయిస్ కంపెనీ ఇట్లా ఆటో జనరేటెడ్ కాల్స్ వస్తాయి కదా సిస్టమ్ జనరేటెడ్ కాల్స్ అట్లాంటి ఏమన్నా వస్తే ఎత్తుతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని భయం అవుతుంది వేరే. ఏం ప్రాబ్లం లేదన్న, ఏ ఓకే అన్న. ప్రాబ్లం కూడా లేదు. ఓకే మీరు అన్న, ఏ థ్యాంక్ యూ లింక్ అన్న. పైన క్లిక్ చేయొద్దు అంతే, అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. విన్నారు కదా బ్రదర్, మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ 7 days లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 daysకి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు. మీలో కూడా ఎవరైనా 7 days లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు, లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.